ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రాజు గారు. అమ్మ, ఏ వయసుకి తగ్గట్టు ఆ వయసులో జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి. పుట్టిన బిడ్డ నుంచి మనం వెళ్ళే వరకు ప్రతి దానికి జాగ్రత్త అనేది ఉంటుంది. బ్రతుకు అనంగానే జాగ్రత్త అంతే. అంతే. పుట్టినప్పుడు ఆ ఏజ్ వాళ్ళు ఈడికి అంటారు, మళ్ళీ చిన్నపిల్లలు అంటారు, యవ్వనం అంటారు, మిడిల్ ఏజ్ అంటారు, ముసలితనం. సో ఇలా మనం చూసుకుంటామా, ఒక మిడిల్ ఏజ్ 40 ఇయర్స్ వచ్చిన తర్వాత అసలు మన దగ్గర ఏం ఉండాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఇటు నెక్స్ట్ కొంచెం పెద్దదానికి వెళ్ళిపోతూ ఉండే వయసు కాబట్టి దగ్గరలో ఉంటాం కాబట్టి 40 years తర్వాత నేనైతే 35 అప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఈ కాలం పిల్లలు ఏంటంటే డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ అంటే వృధా ఖర్చులని నేను చెప్పను. సో వాళ్ళు లగ్జరీస్ అలవాటు పడిపోయి ఎంత దాచుకుంటున్నాము అనేసి లేకుండా ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఎన్ని లోన్లు తీసుకున్నాము అనేది చూస్తున్నారు. కానీ అంటే ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు కదా. మరి ఆ ప్యాకేజ్ ఇప్పుడు పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాబ్ రావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు. ఈ లోపల ఈఎంఐలు ఎంత కట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచించకుండా జాబ్ రాగానే ఫస్ట్ ఏం చేస్తారు, కారు కొనుక్కుంటారు, సొంత ఇల్లు మంచిదే, దానికి నేను చెడు అని చెప్పట్లేదు. కానీ ఒకసారి ఆలోచించుకోవాలి. దాని బదులు కాస్త డబ్బు వెనకేసుకుంటే రేపు పొద్దున మనకి ఏదైనా అవసరం పడితే అవే మనని ఆదుకుండేది. సో అప్పులు చేయడం మాత్రం నేనైతే అసలు నిజంగా నేను అప్పులు అనేది అసలు చేయకూడదండి. అప్పులు చేస్తే ఏంటంటే మనకు మెంటల్ టెన్షన్ చాలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మీకు తెలుసు కదా, ఈ బిజినెస్ పరంగా అట్రాక్షన్గా ఈఎంఐ కట్టేసుకోండి. మీరు అమెజాన్లో ఒక 2000 కొనుక్కుంటాం అనుకోండి రాజు గారు, అందులో కూడా వాడు ఈఎంఐ అంటాడు 150 పే చేస్తారా, 100 పే చేస్తారా అని చెప్పేసి. కాబట్టి ఈఎంఐలు ఎంత తక్కువగా ఉంటే లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. సో కాబట్టి ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఇది వరకు, కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక భరోసా, తీసేస్తారు అనేది ఉండదు. దాని తర్వాత ప్రతి నెల మీకు జీతం వస్తుంది, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. ఒకవేళ పెన్షన్ రాని ఉద్యోగాలైతే మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది. కానీ మీకు ఈ 4 ఫెసిలిటీస్ ఇందులో లేవు కదా. మీరు ఎంత చాకిరీ చేసినా అఫ్ కోర్స్ 4 లక్షలు 5 లక్షలు వస్తాయి, కానీ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అంటారు కదా, ఊడిపోయే ముక్కు అన్నట్టుగా ఎప్పుడు ఊడుతుందో తెలియదు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. కాబట్టి అంటే పాజిటివ్గానే ఆలోచించే మీరు అందరూ కదా. కానీ రేపొద్దున ఏమన్నా అయితే ఏంటి అనేది మీరు 1% ఆలోచించుకొని ఇప్పుడు సంపాదించుకునే డబ్బులు కంపల్సరీగా, నేనైతే సపోజ్ మీ జీతం నెలకు 3 లక్షలు అనుకోండి, కంపల్సరీగా 1 సంవత్సరం జీతం మీరు దాచుకోండి. 1 సంవత్సరం పాటు మీరు ఎంత సంపాదించుకుంటున్నారో అంత, మీకు జాబ్ లేకున్నా కూడా 1 సంవత్సరం మీరు అంటే దేనికి ఇబ్బంది పడకుండా ఉండేలాగా అలాగా దాచుకోవడం అనేది చాలా ముఖ్యమండి. లేకపోతే అవి కనిపించినవి ఇవి కనిపించినవన్నీ కొనేసి ఈఎంఐలు కట్టేసుకొని రేపు పొద్దున జాబ్ పోయిన తర్వాత మాత్రము ఎప్పుడైనా ఈ ప్రపంచంలో డబ్బులు ఉన్నప్పుడు ఉన్నంత మర్యాద, ఆ గౌరవము డబ్బులు లేకపోతే ఉండదండి. ఈవెన్ తల్లి తండ్రి కూడా ఉద్యోగం ఉంటేనే మిమ్మల్ని గౌరవిస్తారు. నా ఉద్యోగం పోయింది అంటే వచ్చేయమంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు చూస్తారు. అరే ఏదైనా ఎత్తుకోవచ్చు కదరా బాబు, ఇంట్లో ఎందుకు, నీ మొహం చూసి మాకు విసుగొచ్చింది అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఉద్యోగం అంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు కంపల్సరీగా ప్రతిరోజు నేనైతే ఏమంటా, ప్రతిరోజు ఒక 100 రూపాయలు దాచుకోండి చాలు మీరు. లేదా మీకు శక్తి ఉంటే ప్రతిరోజు ఒక 500 దాచుకోండి. ఆ డబ్బులే మీకు రేపు పొద్దునే దేనికన్నా అవసరం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బులు దాచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ అయితే మనం కొనుక్కోలేము, ఆకాశాన్ని అంటిపోయినాయి ధరలు. కాబట్టి ఇదివరకు అనేవాళ్ళు బంగారం మీద పెట్టుబడి పెడితే మనకు డబ్బులు వస్తాయని. కాబట్టి ఆ బంగారాలు కొనాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉన్న డబ్బులు జాగ్రత్తగా దాచుకోండి. డబ్బులు లేకపోతే మాత్రం డబ్బులు ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. నిజంగానే అన్నీ ఉన్నట్టే, కొన్ని ఉండవు. డబ్బులు ఉంటే ఏముండవు, ప్రేమలు ఆప్యాయతలు ఉండవండి. కానీ డబ్బులు ఉంటే మీకు ఆరోగ్యం బాగలేకపోతే చూపించుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఇన్సూరెన్స్ అనేది చాలా, మనం ఇది వరకు కూడా చెప్పాం, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమండి.
అది చేయించుకుంటే మనకు ఆపదలో ఆదుకుండేది అదే. కొన్ని హాస్పిటల్స్లో ఏదైనా క్రానిక్ డిసీజ్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మనం చూసి చూడకుండా ప్రతి నెల డబ్బులు కట్టింది అదే మనల్ని ఆదుకుంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతిసారి స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకోవడం, బ్లింకిట్లో ఆర్డర్ ఇచ్చుకోవడం, ఇంకొక ఆర్డర్ ఇచ్చుకోవడం, తినడము అదే చేస్తున్నారు. కానీ పొదుపు అనేది లేకపోతే చాలా కష్టం అండి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు సంపాదించుకునే డబ్బులలో నాకు 4 లక్షలు వస్తాయి ప్రతి నెల. కాబట్టి నాకు రోజుకి ఎంత వస్తుంది? కనీసం 4,000 5,000 అనుకోండి అప్రాక్సిమేట్ గా. ఆ 4,000 5,000లో 2,000 దాచుకోండి. మీరు రేపు పొద్దున మీకు అవే అవసరం పడతాయి. లేకపోతే చాలా కష్టం అండి. ఎవ్వరు ఆదుకోరు. మీరు చూడండి, మీ ఫ్రెండ్షిప్ లో అయినా కూడా చాలా అంటే ఉన్నప్పుడు తింటారు, తిరుగుతారు, తాగుతారు, ఎక్కడొక్క ట్రిప్లకు వెళ్తారు. నిజంగా మీ అవసరం పడ్డప్పుడు 10 మంది ఫ్రెండ్స్ లో మీరు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడగండి. అంటే ఒకవేళ నిజంగా వాళ్ళ పరిస్థితి కూడా అదే ఉండొచ్చు. నేనైతే కరెక్ట్ అని చెప్పలేను, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పలేను. ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయండి. కాబట్టి ఎవరైనా మీకు ఒక 10,000 ఇవ్వండి అంటే, ఇవాళ రాత్రి లోపల నాకు 10,000 ఇవ్వండి అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఉంటారా వాళ్ళు ఎవరైనా? అవునమ్మా. ఎవరుండరు. నాకు ఇవాళ 10,000 అవసరం ఉందిరా. అరే ఎవరో అడిగారు రా, నేను ఇచ్చేసాను రా. లేదురా నాకు అవసరం ఉందిరా. లేదు మేడం నాకు అవసరం ఉంది, ఏమనుకోకండి మేడం అని అంటారు. నిజంగా వాళ్ళ పరిస్థితి అదే ఉండొచ్చు. లేకపోతే అరే వీడికే ఉద్యోగం లేదు, వీడి నాకేమి ఇస్తాడు, ఇచ్చి అనవసరంగా నేను చెడు కావడం ఎందుకు, ముందే లేదని చెప్తే మంచిది కదా అని అనుకుంటారు. కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మీరు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మాత్రం అది అంటే మీ ఉనికినే సవాల్ చేసేలాగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా హ్యాపీ. 4 లక్షల రూపాయలు మీకు వస్తున్నాయా? మేమందరం హ్యాపీ. అందులో కంపల్సరీగా ఈ కార్లకు, ఇళ్లకు, దాని తర్వాత ఈఎంఐలకు కట్టుకోకుండా ఇంకా కొంతమంది అయితే గోల్డ్ కొనుక్కుంటున్నారండి. ఏంటి ఈఎంఐలు కట్టేసి. సో అవన్నీ కాకుండా మీ డబ్బు పరంగానే దాచుకోండి. చిట్టీలు గిట్టీలు వేసుకుంటే అవి కూడా ఎవరు ఎత్తుకుపోతారో తెలియదు. కాబట్టి డబ్బు పరంగా దాచుకోండి. రేపు అంటే అటువంటి పరిస్థితి రాకూడదు. రేపు పొద్దున ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆ డబ్బులే మిమ్మల్ని ఆదుకుంటాయి. అంటే మీకు ఉద్యోగం లేకున్నా కూడా 1 సంవత్సరం పాటు నేను తిండికి పట్టకు నాకు లోటు లేకుండా నా పిల్లలను నేను నా భార్యను చూసుకుంటాను. అంటే నేను అప్పు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అనేలాగా మీరు ఉండండి అనేసి మన సలహా. నిజంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. అవసరానికి డబ్బు పుట్టడం మాత్రం చాలా కష్టం అండి నిజంగా. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.